ఈ వీడియో చూసే ముందు దీనికంటే ముందు పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. అప్పుడు ఈ భాగం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ గది తలుపులు తెరుచుకున్న వెంటనే ఆ గది తలుపులపై ఉన్న మంత్రించిన తాయెత్తులు నిమ్మకాయలు తెగి నేలపై పడిపోయాయి. అదే సమయంలో జానకికి ఒక శబ్దం వినిపించింది. అది బయట కారు ఆగిన శబ్దం. ఆ శబ్దం వినగానే జానకి వెంటనే తలుపులు ఆత్రంగా మూసి శ్రీరామ్ వచ్చాడని తన మనసులో అనుకుంటూ ఆదమరిచి ఆ తలుపుకు గొల్లెం వేయకుండా శ్రీరామ్ కోసం వెళ్ళి తలుపు తెరిచి శ్రీరామ్ ఇంట్లోకి రాగానే తలుపులు మూసి కొంత సమయం తర్వాత భోజనం చేసి నిద్రపోయారు. సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఇంట్లో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇంటి చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో ఆ ఇంటి పక్కన ఉన్న కొండపై నుండి ఒక చల్లని గాలి వేగంగా వీస్తుంది. ఆ గాలికి ఇంట్లో ఉన్న కిటికీ తలుపులు టిక్ 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 అని కొట్టుకుంటున్నాయి. అలంకరణ వస్త్రాలు గాలికి అనుగుణంగా తేలియాడుతున్నాయి. ఆ శబ్దానికి నిద్రలో నుండి మేల్కొనిన ఐశ్వర్య తన కళ్ళు నులుముతూ మంచం పైన కూర్చొని చుట్టుపక్కల మొత్తం తిరిగి చూస్తుంది. తన గది అంతా చీకటిగా ఉంది. తర్వాత కొన్ని క్షణాలకి కొంచెం కొంచెం వేగంగా వీచే గాలి కాస్త తగ్గుముఖం పట్టింది. అప్పుడు ఒక చిన్న మధురమైన స్వరంతో ఎవరో ఒక మహిళ ఐశ్వర్య ఐశ్వర్య అని తన పేరు పిలిచినట్టుగా వినిపించింది. ఆ స్వరం వినడానికి అచ్చం జానకిలా ఉంది. దాంతో ఐశ్వర్య బుడి బుడి అడుగులతో మంచంపై నుండి కిందకు దిగి మెల్లగా వెళ్ళి తన గది తలుపు తెరిచి బయటకు చూసింది. ఆ ఇంట్లో మొత్తం ఎటు చూసినా చీకటిగా ఉంది. అప్పుడు ఉన్నట్టుండి ఐశ్వర్య గదికి కొంత దూరంలో ఒక గదిలో లైట్ వెలిగింది. తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉన్న ఐశ్వర్యకి మళ్ళీ అదే స్వరంతో నేను ఈ గదిలోనే ఉన్నాను, ఇక్కడికి రా అని ఎవరో పిలుస్తున్నట్టుగా వినిపించగానే ఐశ్వర్య మెల్లగా నడుచుకుంటూ ఆ గది దగ్గరికి వెళ్ళింది. ఐశ్వర్య ఒంటరిగా చీకటిలో ఆ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ తనకి ఎవరూ కనిపించలేదు. కానీ అక్కడ ఒక పాత బొమ్మ కనిపించింది. అది చూడడానికి అంత అందంగా లేకపోయినా ఐశ్వర్యకు ఎందుకో బాగా నచ్చేసింది. దాంతో ఆ పాప దానిని పట్టుకొని సంతోషంగా నవ్వుకుంటూ ఆ గదిలో నుండి బయటకు వచ్చి తన గదిలోని మంచం దగ్గరికి తీసుకువెళ్ళి కొంత సమయం బొమ్మతో ఆడుకుంటూ పడుకుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలు. జానకి చంద్రమ్మ ఇద్దరు కలిసి భోజనానికి ఏర్పాట్లు చేస్తూ వారి పనిలో లీనమైపోయారు. ఐశ్వర్య తనకు దొరికిన ఆ బొమ్మతో ఆడుకుంటూ రిషి ఆడుకోవడానికి పిలిచిన తను రానని ఈ బొమ్మతోనే ఆడుకుంటానని సమాధానమిచ్చింది. అలా ఐశ్వర్య రిషితో ఆడుకోవడానికి నిరాకరించడంతో రిషి కిచెన్లోకి జానకి దగ్గరికి వచ్చి తనను ఐశ్వర్య మాట్లాడడం లేదు, తనకి కూడా తన చెల్లిలాగే మాట్లాడే బొమ్మను కొనివ్వు అని, లేదంటే
అదే బొమ్మను తనకు ఇవ్వాలని మారం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు జానకికి ఐశ్వర్యకు బొమ్మ కొని ఇవ్వలేదు అని ఎంత చెప్పినా వినడం లేదు. అప్పుడు రిషి గోల భరించలేక జానకి తనకు చేస్తున్న పని మధ్యలో వదిలేసి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఒక బొమ్మతో ఆడుకుంటూ కనిపించింది. అప్పుడు జానకి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మను చూసింది. ఆ బొమ్మ చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. కాస్త భయం పుట్టించేలాగా కనిపించింది. దాంతోపాటు ఆ బొమ్మకి ఒక తాడు చుట్టి ఉంది. దానిని జానకి తన చేతిలోకి తీసుకొని తీక్షణంగా పూర్తిగా చూస్తూ కాస్త నిదానంగా, ఈ బొమ్మ ఎక్కడిది నీకు? ఈ బొమ్మ నీకు ఎవరిచ్చారు అని అడిగింది. ఐశ్వర్య ముద్దు ముద్దు మాటలతో, ఆ బొమ్మ నాకు ఎవరివ్వలేదు మమ్మీ. జానకి, అయితే మరి ఈ బొమ్మ నా బంగారం దగ్గర ఎలా వచ్చింది అని కాస్త నవ్వుతూ బుజ్జగించింది. ఐశ్వర్య, ఆ బొమ్మ నాకు ఇంట్లో దొరికింది మమ్మీ. తన పేరు వాణి. తను నా కొత్త ఫ్రెండ్. జానకి, ఓ అవునా, తన పేరు వాణి అని నీకు ఎవరు చెప్పారు? ఐశ్వర్య, తనే చెప్పింది మమ్మీ. తను నాతో మాట్లాడింది కూడా. జానకి నవ్వుతూ, ఏంటి నిజమా? ఏది మరి నీ ఫ్రెండ్ను ఇప్పుడు నాతో మాట్లాడమని చెప్పు. ఐశ్వర్య, మమ్మీ చెప్పింది విన్నావు కదా, తనతో కూడా ఒకసారి మాట్లాడు అని ఆ బొమ్మను చూస్తూ అంది. అదే సమయంలో చంద్రమ్మ జానకిని పిలిచి, అయ్యగారు భోజనానికి వచ్చారు, పిల్లల్ని తీసుకొని మీరు కూడా భోజనానికి రండి అని చెప్పడంతో జానకి ఆ బొమ్మ విషయాన్ని అంతటితో వదిలేసి పిల్లలను తీసుకొని భోజనానికి వెళ్ళింది. ఐశ్వర్య ఆ బొమ్మను ఏమాత్రం వదిలిపెట్టకుండా తనతో పాటే తీసుకువెళ్ళి భోజనం అయిన తర్వాత రిషితో ఆడుకోవడం పూర్తిగా మానేసి ఆ బొమ్మతోనే గడవడం మొదలుపెట్టింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.